ధాన్యాలు లేకపోతే ఇతర మిల్లెట్స్ బదులుగా అరికెలు వాడుకోవటం వల్ల వీళ్ళకేం ఫలితం వస్తుంది? దీని మీద ఒక మంచి క్లారిటీ ఇద్దామనుకుంటున్నాం. 100 గ్రాముల అరికెలను తీసుకుంటే 65 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరి బియ్యంతో కంపేర్ చేస్తే ఈ అరికెల్లో కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ అనేది తెలుస్తుంది మీకు. 100 గ్రామ్స్ రైస్ని తీసుకుంటే 77 గ్రామ్స్ కార్బోహైడ్రేట్సే, కానీ ఇందులో 65 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది. మరి ఈ అరికెల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే స్లోగా రక్తం లోపలికి వెళ్ళేవి, స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళి తొందరగా చక్కెరని పెంచే వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి అంటారనమాట. ఈ వైట్ రైస్ అన్నిటికంటే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి గ్లూకోజ్ లెవెల్ని పెంచే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం. అందుకని వైట్ రైస్కి తొందరగా షుగర్ వస్తుంది. లో గ్లైసెమిక్